రాజకీయం అంటేనే అసంతృప్తి, పదవుల పంపకాలు, గ్రూప్ల గోల. కానీ అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీలో సొంత ఎమ్మెల్యేలు తమ సొంత ముఖ్యమంత్రి మీదే పబ్లిక్ గా విరుచుకుపడితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, మీ వెంబడి పడతాను అని సీనియర్ ఎమ్మెల్యే వార్నింగ్ ఇస్తే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇదే డ్రామా నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన క్యాబినెట్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు పదవులు ఇచ్చారని, పేదోడికి 5 లక్షలు ఇవ్వడానికి 500 రూల్స్ పెట్టి మీరు మాత్రం లక్షల కోట్లు దోచుకుంటున్నారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. అసలు లక్షల కోట్లు దోచుకుంటున్న ఆ మంత్రి ఎవరు? రాజగోపాల్ రెడ్డి చెబుతున్న ఆ విజయ్ తరహా రాజకీయాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు గాంధీ భవన్ ను, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను సైతం షేక్ చేస్తున్నాయి. ఆయన సంధించిన అస్త్రం నేరుగా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం మీదే పడింది. పేదోడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు. ఆ 5 లక్షలు ఇవ్వడానికి 500 రూల్స్ పెడతారా? పాత ఆటో ఉన్నా, ఫైనాన్స్ వాడు గుంజుకుపోయిన పాత ట్రాక్టర్ ఉన్నా ఇల్లు క్యాన్సిల్ అంటారా? సగం ఇల్లు కట్టగానే బిల్లులు ఆపేస్తారా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతటితో ఆగకుండా మీరు మాత్రం అధికారాన్ని అడ్డు పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటారా? ఆ దోచుకుంటున్న వాళ్ల వెంబడి పడతాం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు లక్షల కోట్లు దోచుకునేంత స్కామ్ ఎక్కడ జరుగుతుంది? రాజగోపాల్ టార్గెట్ చేసిన ఆ అవినీతి మంత్రి ఎవరు? కోమటిరెడ్డి ప్రధానంగా టార్గెట్ చేసింది కేబినెట్ లో ఉన్న కొత్త మంత్రులను మరియు సీఎం రేవంత్ రెడ్డిని. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీతో కనీసం సంబంధం లేని వాళ్ళు మొన్న 2023 ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో క్యాబినెట్ లో కూర్చొని అధికారం చెలాయిస్తున్నారని రాజగోపాల్ ఫైర్ అయ్యారు. 20-30 ఏళ్ల నుండి పార్టీ జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ క్యాడర్ కు, నాయకులకు కనీస గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది డైరెక్ట్ గా ఇతర పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చక్రం తిప్పుతున్న మంత్రులకు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాస్ కౌంటర్ అని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. ఉన్నోడేమో 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయిండు, లేనోడేమో కొంప కూడా వస్తుంది. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటుర్రు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టిండు. నిజమా కాదా? సగం ఇల్లు రాగానే బిల్లు రాలేదంటారు. పాత ఆటో ఉన్నా, వెనకడ ట్రాక్టర్ ఉన్నా నీకు బిల్లు ఇవ్వమంటారు. అది ట్రాక్టర్ నడిచేది లేదు, జీపు నడిచేది లేదు. అది ఎప్పుడు ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు, అది ఎప్పుడు ఆయన పేరు మీద ఉందంట, నీకు ఇల్లు క్యాన్సర్ అంటారు. ఇదెక్కడ న్యాయం? ఈ మొత్తం ఎపిసోడ్లో విజయ్ తరహా రాజకీయాలు, తమిళనాట సంచలనం ఏ విధంగా అయితే సృష్టించేందుకు హీరో విజయ్ సైలెంట్ గా ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడో, తాను కూడా భవిష్యత్తులో అదే మోడల్ అప్లై చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నా ఓపికను, నా సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని, అవసరం వస్తే విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, పేదల పక్షాన నిలబడి సొంత ప్రభుత్వం పైనే యుద్ధం చేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో మునుగోడును మీరు చూసుకోండి, రాష్ట్రాన్ని నేను చూసుకుంటా అని చెప్పిన కోమటిరెడ్డి ఇప్పుడు విజయ్ స్టైల్ పాలిటిక్స్ చేస్తాననటం వెనక అతిపెద్ద మాస్టర్ ప్లాన్ దాగుందని తెలుస్తోంది. అవసరమైతే జంజే యువతను కలుపుకొని సొంతంగా ఒక కుంపటి పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆవేశంతో ఊగిపోతుంటే మరి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారని నల్గొండ రాజకీయాలలో టాక్. నా శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియదు, ఏ జీవోలు వస్తున్నాయో, ఏ ఫైల్స్ పై సంతకాలు జరుగుతున్నాయో నాకు అవగాహన లేదు అని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో ఆయన కూడా సైలెంట్ గా ఉంటున్నారు. నియోజకవర్గంలో తిరిగినా తిరగకపోయినా మీరు ఓకే అంటేనే మళ్ళీ పోటీ చేస్తానని పబ్లిక్ గా చెప్పారు. అంటే ఇటు మంత్రిగా అన్న, అటు ఎమ్మెల్యేగా తమ్ముడు, ఇద్దరు కాంగ్రెస్ హైకమాండ్ తీరుపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కోటరీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని స్పష్టమవుతుంది. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పదే పదే ఇలా రెబల్ వాయిస్ వినిపిస్తున్నారు? దీనికి ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది, అదే మంత్రి పదవి. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు ఒక కీలకమైన మంత్రి పదవి ఇస్తానని పక్కా హామీ ఇచ్చిందని సమాచారం. కానీ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైనా ఆయనకు కేబినెట్ లో చోటు దక్కలేదు. ఆయనకు ఇచ్చిన మాటను హైకమాండ్ నిలబెట్టుకోలేదు. అదే సమయంలో బయట నుంచి వచ్చిన వాళ్ళంతా మంత్రులుగా చక్రం తిప్పుతుంటే ఆయన చూస్తూ సహించలేకపోతున్నారు. ఈ అసంతృప్తి బగ్గుమనే
ఆమె ఇప్పుడు ఈ స్థాయిలో విరుచుకుపడ్డారని తెలుస్తుంది. తన పవర్ ఏంటో చూపించడానికి, అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఈ కామెంట్స్ ఒక ఆయుధంగా వాడుతున్నారన్న చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుంటున్నారు అని ఆయన అన్నారంటే అది సాధారణ మంత్రులను ఉద్దేశించి కాదు. ఫైనాన్స్, రెవెన్యూ లేదా ఇతర కీలకమైన ఆదాయ శాఖలను కంట్రోల్ చేస్తున్న రేవంత్ రెడ్డి కేబినెట్ లోని ముఖ్యమైన కోటరీనే ఆయన టార్గెట్ చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే పరోక్షంగా రేవంత్ రెడ్డికి ఆయన గన్గురి పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ కామెంట్స్ పై ఎలా రియాక్ట్ అవుతుంది? రాజగోపాల్ రెడ్డి ఇలా ఇష్టారీతిన మాట్లాడుతూ సొంత ప్రభుత్వానికే డ్యామేజ్ చేస్తుంటే కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇస్తుందా, లేదా మునుగోడు సీటుకు ఉన్న ప్రాధాన్యత, కోమటిరెడ్డి బ్రదర్స్ ఫాలోయింగ్ చూసి సైలెంట్ గా బుజ్జగింపుల పర్వానికి దిగుతుందా? చూశారుగా, ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటుంటే దానికి రూల్స్ అడ్డొస్తున్నాయని సొంత పార్టీ ఎమ్మెల్యేనే కుండబద్దలు కొట్టడం కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడేస్తుంది. మరి రాజగోపాల్ రెడ్డి చేసిన లక్షల కోట్ల అవినీతి ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమని సమాధానం చెబుతారు? ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ వేసే పొలిటికల్ స్కెచ్ ఏంటి? హైకమాండ్ రాజగోపాల్ ను పిలిచి క్లాస్ పీకుతుందా, లేక అడిగిన మంత్రి పదవి ఇచ్చి సైలెంట్ చేస్తుందా? ఒకవేళ ఏది జరగకపోతే ఆ విజయ్ తరహా రాజకీయాలతో రాజగోపాల్ సృష్టించబోయే నెక్స్ట్ పాలిటిక్స్ సెన్సేషన్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు అక్షరాల అగ్ని పరీక్షే.